హాయ్ అండి. వెల్కమ్ టు సన్విత వ్లాగ్స్. ఇదిగోనండి ఈ చెట్టు ఏం చెట్టు అనుకుంటున్నారు? ఇది నిమ్మ చెట్టు అండి. నేను మా ఊరు వచ్చానండి. నిడదవోలు దగ్గర పెండియాలు వచ్చామండి, పశ్చిమ గోదావరి జిల్లా. మరి మా పెద్దనాన్నగారి ఇంటికి వచ్చానండి నేను. వాళ్ళ దొడ్లో ఈ నిమ్మ చెట్టు ఉందండి. చూడండి ఎంత బాగుందో. చాలా చాలా కాయలు కాస్తుందండి చెట్టు అయితేని. ఇంకో మరి ప్రతి ఆకాకున కాయలే ఉంటాయండి. చాలా ఎక్కువ కాస్తుందన్నమాట కాయలు. ఇక చూడండి, మనిషి కింద నుంచి వెళ్ళి తిరిగేలాగా తుడుచుకునేలాగా చక్కగా ఎదిగిందన్నమాట చెట్టు. చాలా పైకి వెళ్ళిందండి. కిందంతా కూడా ఇలా ఖాళీగా ఉందన్నమాట. ఇంచక చక్కగా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది అండి చెట్టుని చూస్తేనే. కాయలు అయితే ఇంకా పడతా ఎప్పుడు కాస్తానే ఉంటుందండి. ఎప్పుడు కూడా నదిగా కిందకి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగా ఆరెంజ్ కలర్లోకి అయిపోతాయండి ఇవి. ఇది నిమ్మండి. ఇది చూడండి, తొక్క పలచన ఉంటుంది కదా, ఆ నిమ్మమాట. జ్యూస్ అయితే చాలా ఎక్కువ వస్తుందండి ఇది. అన్నిటిలోకి మనకి బాగా యూజ్ అవుతుంది చక్కనే. నిమ్మకాయ రసం అయితే చాలా బాగుంటుంది. కానీ తినడానికైతే మాత్రం చాలా పులుపండి బాబు, చాలా పులుపు. ఇది పుల్లగా ఉంటుందన్నమాట. చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో. చెట్టు నిండా కాయలు ఉంటాయన్నమాట. నేను ఇదే విత్తనం చెట్టే నేను నర్సరీలో కొని నేను మొక్కలు మొన్న నేను మీకు మొక్కలు చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో. అందులో ఈ మొక్క ఉందండి. మనకు ఆ చెట్టుని కూడా 10 కాయలు దాకా కాసినాయన్నమాట నాకు. కానీ ఇలాంటి ప్లేస్లో ఇలా కిందేస్తేనండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చెట్టుకి కూడా అందం మనకి చూడాలనిపిస్తుంది. చాలా బాగా కాస్తుంది కూడా. చూసారా, ఆ దొడ్లో ఏవీ లేవు, ఒక్క చెట్టు ఎంత అందంగా ఉందంటే అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చెట్టుని చూసి. కింద చూడండి ఎంత బాగుందో. ఖాళీగా ఉంది, మనిషి నిలబడినా కానీ తగలకుండా ఉందన్నమాట. అది చూసారా తొక్క ఎంత పలసగా ఉందో. చాలా పలసనండి తొక్క అయితేని. అసలు మనం పచ్చడి పట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. మాకు అన్నమ్మ అయితే చాలాసార్లు మాకు ఇది పచ్చడి పట్టి మాకు ఇచ్చారన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అన్నిటిలోనూ యూజ్ అవుతుంది. పులిహార చేసుకున్నాం, పచ్చళ్ళకి ఏంటి, కూరల్లోకి ఏంటి, అన్నిటిలోకి యూజ్ అవుతాయి అన్నమాట. అసలు నిమ్మకాయలకి కొదువే ఉండదండి చెట్టు ఉంటే. మీకు మాత్రం ప్లేస్ ఉంటే మీకు దొరికితే కనుక ఈ మొక్క తెచ్చుకుని వేసుకోండి, పెంచుకోండి. సరేనా? వీడియో నచ్చిందా మరి మీకు? చూసి ఆనందించి వీడియోని లైక్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.